రేవంత్ సర్కార్ ఇస్తున్న ఉత్తర్వులో తప్పుల తడకలు దొల్లుతున్నాయి. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన కీలక ఉత్తర్వులో నిమ్స్ డైరెక్టర్ పేరును తప్పుగా ముద్రించారు. నిన్న జారీ చేసిన రెండు వేర్వేరు ఉత్తర్వులో నిమ్స్ డైరెక్టర్గా ఒక్కో జీవోలో వేరే వ్యక్తుల పేర్లను పేర్కొన్నారు. తొలుత నిమ్స్ డైరెక్టర్గా రాహుల్ దేవరాజ్ను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. కానీ అంతర్జాతీయ వైద్య పర్యాటక కమిటీ సభ్యుడిగా బీరప్పను నిమ్స్ డైరెక్టర్గా పేర్కొన్నారు. దీంతో తెలంగాణ మెడికల్ టూరిజం జీవో అమలు కావాలంటే జీవో మార్చి ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? రైట్ అమూల్య, ఏదైతే చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా మరి ఇంత నిర్లక్ష్యంగా ఇట్లా జీవోలు విడుదల చేస్తారని కూడా ఇప్పటికే ప్రజల్లో అటు సోషల్ మీడియాలో ఇప్పుడే జీవో రిలీజ్ చేసిన చక్కర్లు కొడుతుంది. ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖలో కూడా నిన్న నూతనంగా నిర్మించిన రాహుల్ దేవ్జీ నిమ్స్ డైరెక్టర్ గా నూతనంగా నిర్మించారు. దానికి కూడా రెండు తప్పిదాలు ఏర్పడ్డాయి. ప్రధానంగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో పరిపాలన నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. నిన్న ఆరోగ్య శాఖ ఒకే రోజు ఒకే తేదీలో రెండు వేరు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయగా వాటిలో నిమ్స్ డైరెక్టర్ పదవికి సంబంధించి విభిన్న వివరాలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఒక ఏదైతే ప్రధానంగా ఒక ప్రభుత్వ ఉత్తర్వులో డాక్టర్ రాహుల్ దేవరాజ్ నిమ్స్ డైరెక్టర్ గా నియమిస్తూ స్పష్టం చేసింది. అయితే మళ్ళా అదే రోజు అంటే 6వ తారీఖున కూడా మళ్ళా అదే రోజు ఇంకో జీవో విడుదల చేయడం జరిగింది. ఆ జీవో కూడా అంతర్జాతీయ వైద్య పర్యాటక కమిటీ సభ్యుల జాబితాలో డాక్టర్ బీరప్ప నిమ్స్ డైరెక్టర్ అని ప్రస్తావించింది. అంటే ప్రభుత్వానికి కనీసం జీవోలు చదివేంత ఓపిక లేదు. కనీసం ఈ జీవోలలో ఏం రాస్తున్నారో కూడా ప్రధానంగా అర్థం కాని పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా ఇప్పటికే ప్రజలు చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ అంశం అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇలాంటి తప్పులు వస్తున్నాయా అని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. దీంతో ప్రస్తుతం నిమ్స్ డైరెక్టర్ ఎవరు అనేది కూడా ప్రజలు గందరగోళంలో పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రధానంగా అనిపిస్తుంది. అటు ప్రభుత్వ కీలక ఉత్తర్వులో ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకోవడం, అధికార యంత్రాంగం పనితీరుపై ఇప్పటికే ప్రశ్నలు ఏదైతే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో మెడికల్ టూరిజం అభివృద్ధికి సంబంధించిన కమిటీ జీవోలో అమలు రావాలంటే ముందు ఎవరు డైరెక్టరో ఎవరు ఇదో అనేది కూడా ప్రధానంగా తెలియజేయాలి. అటు ప్రజలకు కూడా ప్రస్తుతం తెలియజేసే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇంకా ఆసక్తికర విషయం ఏంటంటే ఈ రెండు జీవోలు కూడా వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి దగ్గర నుండి రావడం కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని కూడా ప్రధానంగా తెలుసుకోవచ్చు. ఈ వ్యవహారంపై ఆరోగ్య శాఖ నుంచి అధికారిక వివరాలతో రావాల్సింది. అసలు ఎవరు ప్రధానంగా నిమ్స్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అనే విషయం పైన కూడా అటు ఆరోగ్య శాఖ నుండి కూడా పూర్తిగా క్లారిఫికేషన్ రావాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రభుత్వ అధికారులకు కానీ అటు యంత్రాంగం కానీ ఇప్పటికే ఎంత నిర్లక్ష్యంగా ఒక జీవోలు రిలీజ్ చేసినప్పుడు ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు. అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేయాలంటే దాదాపుగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని రిలీజ్ చేస్తారు. కానీ ఏం తెలియకుండా వేమరపాటుగా టైపింగ్ మిస్టేకా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం అనేది తెలియకుండా కూడా ఒకటే రోజున రెండు జీవోలలో ఇద్దరు పేర్లు రావడం కూడా ఇది గమనార్హంగా మారిందంటూ కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.